నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. పార్టీలకు అతీతంగా తాండూరు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పటోళ్ల నీరజ బాలరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 13 అంశాలతో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో అన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలన్నారు. తాండూరు పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల ప్రగతి బాటలు నడిపించేందుకు దృష్టి సారించాలని అన్నారు. అదేవిధంగా చైర్పర్సన్ పటోళ్ల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అధికారులు కౌన్సిలర్లకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఉద్యానం మరియు పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలోని 108 మంది లబ్ధిదారులకు సబ్సిడీ స్ప్రింక్లర్ల యూనిట్లను పంపిణీ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మున్సిపల్ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.